హరి ఓం. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. కృష్ణం వందే జగద్గురుం విష్ణుం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఈ వేదాంత జ్ఞానమైన గీత అను దివ్య రహస్యమును నా భక్తులకు వివరించువాడు శుద్ధ భక్తిని పరాభక్తిని నిశ్చయముగా పొంది అంత్యమున నన్ను చేరగలడు, ఇందు ఏమాత్రమూ సందేహము లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టు. ప్రియమైన ఆత్మస్వరూపులారా, గీతాచార్యులు చెప్పినట్టు ఈ గీతాజ్ఞాన లహరిని మీ వద్దకు చేర్చి మిమ్మల్ని ఆ గీతా జ్ఞాన గంగలో మునకలు వేయిస్తే నేను ఆ పరమాత్మను తప్పకుండా పొందగలననే ఆకాంక్షతో ఈ వేదాంత విజ్ఞాన అకాడమీని స్థాపించి దాని ద్వారా భక్తులకు, జిజ్ఞాసువులకు, ముముక్షువులకు పోస్టు ద్వారా 3 దఫాలుగా అంటే ఇంటర్ లెవెల్, బిఏ లెవెల్, ఎంఏ లెవెల్ స్థాయిలలోని కొన్ని వ్యాసములు ఉచితముగా పంపుటకు ఈశ్వరాజ్ఞ అయినందున నేను నిమిత్తమాత్రుడిగా ఆ బాధ్యతను స్వీకరించి మీకు మొదటి స్టేజ్ అయినటువంటి వైరాగ్య ప్రతిపాదన వ్యాసములు వినిపించుచున్నాను. మీ బాధ్యత ఏమనగా ఈ వ్యాసములు విని వాటి సారాంశం తెలుసుకొని మీరు ఒక విశ్లేషణాత్మకమైన జవాబు వ్రాసిన యెడల మీరు వ్యాసముల యొక్క అభిప్రాయాన్ని బట్టి మీకు ఫర్దర్ అనగా ముఖ్యమైనటువంటి శాంకర భాష్య తత్వాన్ని అందించడానికి సీడీల రూపకంగా కానీ, పుస్తకాల రూపకంగా కానీ, బ్రహ్మసూత్రములు, భగవద్గీత మొదలు డివిడీల రూపకంగా కానీ ప్రసంగములు కూడా పంపగలవాడను. అయితే మీలో ఆ శ్రద్ధ, సహనం ఉందా? మీ స్పందనకు ఎదురుచూస్తూ ప్రియమైన ఆత్మస్వరూపులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మీరందరూ నావి కవితా స్రవంతులు గాని, సాహితీఝరులు గాని, ముగ్ధమందార కవితలు గాని కాకపోయినా నా వేదాంత విజ్ఞాన వీచికలనేటువంటి ఈ వ్యాసములను ఎన్ని తప్పులున్నా ఆదరించి నాకు ఈ జ్ఞానయజ్ఞంలో మీరు కూడా నాకు పాలు పంచుటకు ధన్యవాదములు చెప్పుతున్నాను. నేను చెప్పుచున్న ఈ వ్యాసములు ఏ కొద్ది మందినైనా ఆత్మాభిముఖం చేయుటకు, వారి బుద్ధులకు పదునుబెట్టి ప్రాపంచిక దృష్టి నుండి ఆధ్యాత్మిక శాస్త్రమైన శ్రీమద్ భగవద్గీత వైపు త్రిప్పుతుందన్న ఆశతో ఈ గీతా జ్ఞాన ప్రచారం చేయుటకు పూనుకున్నాను. లోకంలో ఎందరో మహానుభావులు, ఎందరో శాస్త్రజ్ఞులు రాసిన గ్రంథాలు, వారి ఉపన్యాసములు
ఎన్నో ఉన్నప్పటికీ నేను సైతం ఈ జ్ఞానాగ్నికి సమిధనొక్కటి ఆహుతివ్వాలని, నేను సైతం విశ్వవిజ్ఞాన సృష్టికి అశ్రువాళి ధారపోయాలని, నేను సైతం పాంచజన్య ఘోషకు నా గొంతుక కలపాలని, నేను సైతం గీతా వీణకు తంత్రినై, నేను సైతం ఆ గీతాభవనపు బావుటానై నిలవాలని ఆశతో, ఆశయంతో గీతానాథుని సేవ చేయాలని నా తపన, నా ఆవేదన, నా ఆక్రోశం. శ్రోతం శృతేనైవ న కుండలేన దానేన పాణిర్నతు కంకణేన విభూతికాయ కరుణాపురాణం పరోపకారేణ నా చందనేనా అని భర్తృహరి సుభాషితం. చెవులకు అందం కుండలాలు కాదు, ఉపనిషత్తులు శ్రవణం. అలాగే చేతులకి అందం బ్రాస్లెట్స్, సువర్ణ కంకణాలు కావు. అవి జ్ఞానదానం వల్లనే సార్థకం అవుతాయి, అప్పుడే దానికి అలంకారం. అలాగే సుగంధ ద్రవ్యాలు శరీరానికి పూసుకుంటే అలంకారం కాదు, పరోపకారం కూడా ఉన్న శరీరమే శరీరం, దానికి అందం అని భర్తృహరి చెప్పినట్లుగా ప్రసిద్ధి. అంచేత మీ అందరి మనస్సులు, బుద్ధులు పరమాత్మ జ్ఞానం అందించే గీతాశాస్త్రం వైపు తిప్పడమే నా అభిమతం. అయితే మీలో చాలామంది ఇదివరకే గీతా జ్ఞానాన్ని అందుకుంటున్నవారు ఉన్నారు. వారికి నా ప్రత్యేక వినతి ఏమంటే, శ్రీ శంకర భాష్యంతో గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు చదవమని గాని వినమని గాని ప్రార్థన, లేదా నేను వారికి ఈ శంకర భాష్య ప్రవచనములు డివిడీల ద్వారా అందించగలనని మనవి చేసుకుంటున్నాను. మీరు ఇంతవరకు చదివినవి, విన్నవి అన్నీ సిస్టమేటిక్గా ఉంటే పర్వాలేదు, కానీ చాలామందికి ఆ అవకాశం కలగకపోవచ్చు. అది నేను సప్లై చేద్దామని నా ఆశయం. మనమందరం ఆత్మ లేక బ్రహ్మంలోనే పుట్టాం, పెరిగాం, చచ్చిపోతున్నాం. కానీ ఆ ఆత్మ అంటే ఏమిటో, ఆ బ్రహ్మం అంటే ఏమిటో సరిగా తెలియదు. తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. చేప నీళ్లలోనే పుట్టి, నీళ్లలోనే పెరిగి, నీళ్లలో చచ్చినా దానికి నీళ్ల జ్ఞానం లేనట్లే. ఆరంభం, అంతం, ఆగమనం, నిష్క్రమణం అంతా బ్రహ్మంలోనే. అది నీ కుడివైపు ఉంది, నీ ఎడమవైపు ఉంది, నీ నెత్తి మీద ఉంది, నీ కాళ్ల కింద ఉంది. అదే ఆక్యుపై చేసేసింది అంతా. మనకు దాని గుర్తింపు లేదు. అది జ్ఞాపకం చేయడం కోసమే శాస్త్రం వచ్చింది. అజ్ఞాత జ్ఞాపకం హి శాస్త్రం అని శంకరుల వారు చెప్పారు. ఆ శాస్త్రం మనకు అంత్య ప్రమాణం, అనగా ఫైనల్ జడ్జిమెంట్, ఫైనల్ వెర్డిక్ట్, లైక్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అటువంటి శాస్త్రం చదవకుండా, వినకుండా ఎన్నో జన్మలు వృధా చేసుకున్నాం. ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇప్పటికే ఎన్నో ఏళ్లు గతించాయి. ఆ శాస్త్రజ్ఞానం లేక ఇకపైనైనా ఆలస్యం చేయొద్దు అని మనకు కఠోపనిషత్తు హెచ్చరిస్తోంది. ఉత్తిష్ఠత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ నిబోధత. లే, అజ్ఞానం ఎదురించి మేల్కో, ఒక సద్గురువుని పొందు, ఆ ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రములు శ్రవణం చేయి, ముందర మననం చేయి, తర్వాత ధ్యానం చేయి అని హెచ్చరిస్తోంది. లేదా మహతీ వినష్టి అంటే ఇర్రిపేరబుల్ లాస్. నీకు ఈ జన్మ వచ్చినందుకు అది సాధన చేసుకోకపోతే ఇర్రిపేరబుల్ లాస్, దాన్ని పూడ్చుకోలేము ఆ నష్టాన్ని. ఇలా ఎందుకు వచ్చామో, ఇక్కడ ఎంతసేపు ఉంటామో, ఇక్కడి నుండి వెళ్లేది ఎక్కడికో చూడు, నీలోకి నీవు చూడు. మూడో నేత్రం నీదే, జ్ఞాననేత్రం నీదే, తెరు. శ్రీశ్రీ గారు అన్నట్లు నిన్ను మరో ప్రపంచం పిలిచింది, పదండి 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 ముందుకు. కనపడలేదా మరో ప్రపంచపు కణకణమండే త్రేతాగ్ని అని నవసమాజానికి పిలుపునిచ్చినట్లే కఠోపనిషత్తు ఎప్పుడో యమ నచికేత సంవాదం ద్వారా మనని మేల్కొల్పింది. గీతాన్ని, భూతాన్ని, యజ్ఞోపవేతాన్ని నేను అని అన్నట్లు ఆత్మజ్ఞానాన్ని పొందు. మానవ జీవితం సముద్రంలో ఒక బుడగ వంటిది, అనంతకాలంలో ఒక శకను వంటిది. దేవతలు కూడా ఈ మానవ జన్మ కోసం ప్రార్థిస్తూ, ఎప్పుడు మానవ జన్మ వస్తుందా, మనం ఎప్పుడు ఒక సద్గురువును సమీపించా ఉపనిషద్వాణి, గీతావాణి వింటామా అని తహతహలాడుతుంటే, మనం ఈ మానవ జన్మను పొంది కూడా ఇంకా తాత్సారం చేస్తున్నామంటే మన వంటి మూఢులు ఇంకెంతమంది ఉంటారు, ఇంకెవరుంటారు? ప్రపంచం ఒక పద్మవ్యూహం, అందులో ప్రవేశించాం మనం అభిమన్యులమై. చావు తప్పదు.
అభిమన్యులు అనగా దేహాభిమానం కలవాడే అభిమన్యుడు. మనం అర్జునులమైతే మృత్యువు నుండి తప్పించుకుంటాం. అభిమన్యుడికి పద్మవ్యూహంలో ప్రవేశించడమే తెలుసు కానీ బయటికి రావడం తెలియదు. అదే కృష్ణుని మాయ. అలాగే ఈ జీవుడికి ప్రపంచంలో చొరబడ్డమే తెలుసు. అంచేత పరమాత్మ పట్టుకుని బయటికి తప్పించుకో. ఈ ప్రపంచమే మయసభ, మాయాసభ. ఈ మాయామయ ప్రపంచం అనే పద్మవ్యూహం నుంచి రక్షించమని, కరావలంబం ఇమ్మనిమని శ్రీ లక్ష్మీ నృసింహుణ్ణి ప్రార్థించు, తరించు. సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ కరుణానిధే మాం. ప్రహ్లాద ఖేద పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆత్మ ఒక ఇంటర్నెట్ లాంటిది. అన్నిటినీ కనెక్ట్ చేసి చూపిస్తుంది. నీ మైండ్ని దానికి కనెక్ట్ చేయి. అదే ధ్యానం, అదే మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ అన్ అపాయింట్మెంట్ విత్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఆత్మని ఇంటర్నెట్ ఓపెన్ కావాలంటే పాస్వర్డ్ ఉండాలి కదా. అదే తత్వమసి. అది లేకుంటే నీ యొక్క ఒరిజినల్ ఫైలు ఓపెన్ కాదు. భగవంతుడు మనకి 4 ఈమెయిల్స్ పంపించాడు. అవి ఏమనగా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం. దీనికి నీవు జాగ్రత్త పడి ఈ సంసారం నుంచి బయటపడతావని. అంచేత సామాన్యమైనటువంటి ఆత్మచైతన్యం, శుద్ధ చైతన్యాన్ని, అందులో ఉండేటువంటి రిఫ్లెక్షన్ మైండ్ అనేటువంటి విశేష చైతన్యాన్ని రెండింటినీ ఒకే దాంట్లోనే ఒకటి లయం చేసి చూస్తే అదే ధ్యానం, అదే నిధిధ్యాసన, అదే సాక్షాత్కారం. మనం పూర్తిగా వేదాలు కానీ, వేదాంత శాస్త్రాలు కానీ, పురాణాలు కానీ కష్టపడి చదివిన అర్థం కాని లోతులు, మెలకువలు శ్రీ శంకరుల వారి భాష్యంలో, శ్రీ గీతాచార్యుల వారి గురు పరంపరాగతమైన ఆగమం ద్వారా అందించిన ఉపదేశాలను, నేను శ్రమపడి క్రోడీకరించిన రత్నాలను నేను ఒక్కడినే కాకుండా భక్తజనులందరికీ అందివ్వాలనే తపనతోటే ఈ చిన్ని వ్యాసములు మీకు వినిపించుతున్నాను. అంతేకాదు, ఈ చిన్ని వ్యాసముల్లో ఉన్న ప్రతి వ్యాసం గాని, ప్రతి కథ గాని, శంకర భాష్య పంక్తులు గాని అన్నీ నీకు అపరోక్ష అనుభవం కలిగించేదే. ఇన్స్టెంట్ కాఫీలాగా, ఇన్స్టెంట్ ముక్తిని ప్రసాదించేవి. అయితే కొంతమందికి నమ్మకం లేక శ్రీకృష్ణ భగవానుడు చెప్పినా కూడా సంశయిస్తూ ఉంటారు. భగవానుడు 9వ అధ్యాయంలో 3వ శ్లోకంలో ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అని, ఇది రాజవిద్య, రాజగుహ్యం, ప్రత్యక్షంగా నీకు ఇప్పటికిప్పుడు అనుభవంలోకి వచ్చేది. చేయడానికి నువ్వు ఏమి కష్టపడనక్కర్లేదు, అవ్యయమైన మోక్ష ఫలం ఇస్తుంది అని చెప్పినా వినరే. అందుకనే ఆయన వెంటనే తర్వాత శ్లోకంలో శాపం పెట్టారు. అశ్రద్ధానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఎవడైతే దీని యందు శ్రద్ధ విశ్వాసం పెట్టరో వారు నన్ను పొందకుండా, అంటే జన్మరాహిత్యం పొందకుండా మరల జన్మలు పొందుతూ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అన్నట్లు ఈ సంసార చక్రంలో తిరుగాడుతూ ఉంటారు. సంశయాత్మ వినశ్యతి అని, క్షిపామి అజస్రం ఆసురీషు అవ యోనిషు అని, ఇలా ఎన్నో రకాలుగా నీకు బుద్ధి వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఇంకా ఆఖరికి విసిగెత్తి మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యత్ సిద్ధయే, కోట్ల మందిలో ఏ ఒక్కడో ఉంటాడని తేల్చేశారు. అయితే మనం మనకెందుకులే, మనకి అది అందుతుందో లేదో అని ఊరుకోకుండా ఆ కశ్చిత్లో నేనొకడిని ఎందుకు కాకూడదు అని పట్టుదలతో ప్రయత్నించాలి. మన లక్ష్యం అపరోక్షానుభవం ఇచ్చేటువంటిది, అది ఇచ్చేదే గీత. అంచేత నా రచనల లక్ష్యం కూడా అందరికీ ఎప్పుడో సాధన చేశాక కాకుండా, పరోక్షం కాకుండా అప్పటికప్పుడు నీకు తృప్తి అనుభవం కలగాలని, అది మీకు శాశ్వతమైన ఆనందాన్ని, శాంతిని గీతాచార్యులు హామీ ఇచ్చినట్లుగా ప్రసాదిస్తాయని ఆశిస్తూ ఇట్లు మీ భక్తజన విధేయుడు అమ్ము అన్నాజీరావు, శారదానగర్, హైదరాబాద్, వనస్థలిపురం.